జగ్గయ్యపేట పట్టణంలోని బలుసుపాడు రోడ్డు నందు టిట్కో గృహంల పండ్లను వైసీపీ శ్రేణులు పరిశీలించి తిరిగి పట్టణంలోకి వస్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ దళిత ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి సందర్భంగా పట్టణంలోని వీధుల వెంట ర్యాలీగా వెళ్తున్న టీడీపీ శ్రేణులు ఇరువురు తారాసపడటంతో పార్టీ కార్యకర్తల మధ్య ఒక్కసారిగా ఎదురు పడటంతో వారి మధ్య ఘర్షణ వాతావరణం సంతరించుకుంది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు అప్రమత్తమవటం, వైసీపీ శ్రేణులు సమన్వయం పాటించడంతో ఘర్షణ వాతావరణం సర్దుమణిగిందనే చెప్పుకోవచ్చు. ఇక టీడీపీ శ్రేణులు పాత మున్సిపాలిటీ ఆఫీస్ గోడలను దూకి వెళ్లడం జరిగింది. ఎలక్షన్ సమీపిస్తున్నప్పుడల్లా జగ్గయ్యపేటలో ప్రతిసారి ఇదే ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు జరిగిన సంఘటనతో భవిష్యత్తులో జగ్గయ్యపేట ప్రాంతంలో ఏ సమయంలో ఏమవుతుందోనని ప్రజలు భావిస్తున్నారు. ఇటువంటి వాతావరణం ఎప్పటి నుండో జరుగుతున్నాయని, ఇక నిఘా వర్గం పోలీసులు ముందస్తుగా మేల్కొని ఉంటే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు. ఉద్రిక్తత తర్వాత మేల్కొని పోలీస్ శాఖ వెంటనే స్పందించి స్పెషల్ పోలీస్ ఫోర్స్ టీంను జగ్గయ్యపేటలో దించి ఘర్షణలు నివారించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.